వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ తనకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందన్నారు డాక్టర్ కడియం కావ్య. అనేక సామాజిక సేవలు నిర్వహించామని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే తనను గెలిపిస్తాయన్నారు. పార్టీ నేతలను ఉద్యమకారులను సమన్వయం చేసుకుంటూ వెళ్తానంటున్న కడియం కావ్యతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరైతే ఖరారైంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, అందరినీ ఏ విధంగా కలుపుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు అభ్యర్థి కడియం కావ్య మనతో ఉన్నారు. ముందుగా కంగ్రాట్స్ అండి. మీరైతే మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. మీ యొక్క గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నేను కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ చీఫ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఇక్కడ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వరంగల్కి. అయితే గెలుపు అవకాశాలు అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు 100 రోజుల వాళ్ళు చేసిన పనుల వల్లని మనము వాటిని ప్రచారం చేయడం జరుగుతుంది. అన్నము ఉడకడానికి ఒక మెతుకు చూసినట్టు వాళ్ళు ఏ విధంగా పరిపాలించగలరో ఈ 100 రోజుల్లో చేసి చూపించారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే అంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా నిధులు కావాలి, చాలా బడ్జెట్ కేటాయించాలి, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్. అవన్నీ వాళ్ళు ప్రజలు కూడా ఆల్రెడీ చూస్తున్నారు, ఏవైతే చేయలేకపోతున్నారో వాటి గురించి అవి ప్రచారం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ లో ఒక సీనియర్ నేతగా ఉన్న కడియం గారి కూతురు చాలా రోజు కూడా రాజకీయ ఆరోగ్యం కోసం చూస్తున్నారు. ఇంకొక అవకాశం వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? దేనికైనా టైం కావాలి అన్నట్టే మేబీ ఇప్పుడు నాకు టైం ఇచ్చినట్టుంది. ఇన్ని రోజులు కూడా మనము బిహైండ్ ద స్క్రీన్ డాడ్ కోసం ప్రచారం చేయడం కానీ, అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు డాడ్తో తిరగడం, క్యాంపెయినింగ్ చేయడం ఇవన్నీ చేశాము. తర్వాత రాజకీయాలలో ఎలా ఉంటుందో కూడా చూస్తూ పెరిగాం కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి మనం ఏం చేయబోతున్నాం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు? మేబీ నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తాం కావచ్చు. ఇప్పటికైతే ముఖ్యులతోటి కలవడం, తర్వాత మా కార్యకర్తల్ని కలవడమే జరుగుతుంది గత 2 రోజుల నుంచి. ఎట్లా రెస్పాండ్ వస్తుంది? చాలా అంటే నాకు నిజంగా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు 8 గంటలకి ప్రకటించిన తర్వాత మనకి చాలా కాల్స్, మెసేజెస్ వచ్చినాయి. నేను చాలా వరకు ఎత్తలేకపోయినా, బట్ ఆ రోజు కూడా మన వాళ్ళు నైట్ వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా నేనంతా కూడా అందరూ రావడం జరిగింది. నేను కూడా ఇక్కడ మొన్న ఎక్స్ఎమ్మెల్యేలు, తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు అని అందరినీ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అంటే వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఎంతో మంది సీనియర్ నేతలు టికెట్ ఆశించారు, కానీ మీకే వరించింది. ఏ విధంగా వీళ్ళతో ఒక మహిళగా? అది నా అదృష్టంగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారు నా మీద నమ్మకం పెట్టి నాకు ఇచ్చారు. ఈ టైంలో కూడా ఇది ఒక మహిళగా కూడా ఒక విజయం లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే మహిళా బిల్లుని ప్రవేశపెడతామో అన్నట్టు ఇంకా దాన్ని పెండింగ్లోనే ఉంచారు. దాన్ని మన బీఆర్ఎస్ పార్టీ కార్యరూపం దాల్చి ఇప్పుడు నాతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించి 2 ఇచ్చారు మన మైబాద్లో కూడా మహిళలకి. కాబట్టి హ్యాపీగానే ఉంది. మరోవైపు అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమాధానం చేయబోతున్నారు కార్యకర్తలు? యాక్చువల్లీ నాకు ఎట్లాంటి డౌట్ కూడా లేదు. అంటే ఇప్పుడు అక్కడ అంతా కాంగ్రెస్ ఉంది, మన ఒక్కటే ఉంది నియోజకవర్గము, 7 నియోజకవర్గాలలో. అట్లాంటి భయాలు ఏం లేవు. ఎందుకంటే సరే అంతకుముందు వాళ్ళు 10 ఏళ్ల పాలన చూశారు, మార్పు కోరుకున్నారు, కానీ ఆ మార్పు అంత గొప్పగా ఏం లేదు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది, అన్ని పథకాలు వచ్చినాయి మనకి అన్న ఆలోచనలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు కాబట్టి అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. అట్లాగే బీఆర్ఎస్ అంతా కూడా అన్ని చోట్ల స్ట్రాంగ్ గానే ఉంది. మన కార్యకర్తలు మనకున్నారు, మన ఓట్ బ్యాంక్ మనకుంది, అంతే. అంటే మీరు అంటే రాజకీయాలు రాకముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, సామాజిక కార్యక్రమాలు అయితే అందరికీ చేయడం. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నారు, ఏ విధంగా ఉండిపోతుంది? అంటే ఇది ఎన్నో రెట్లు ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ప్లాట్ఫామ్ ఇది. నేను ఎంత డాక్టర్గా చేసినా కూడా 10,000 మందికి, 20,000 మందికి రీచ్ అవ్వగలను. కానీ అదే రాజకీయాల్లో ఉంటే మనము కొద్ది లక్షల మందికి కానీ, కోట్ల మందికి కానీ మనము పథకాలు తేయగలుగుతాము, మన వాళ్ళ గురించి మాట్లాడగలము. సో ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. నాలాగా ఏదో హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది ఉద్యమకారులు, వ్యతిరేకులు ఉన్నారు, వీళ్ళందరినీ ఏ విధంగా సమాధానం చేయబోతున్నారు? ఇది ఎప్పుడు ఉండేది. అంటే మనము వాళ్ళు ఎన్నికలప్పుడు టికెట్ ఆశిస్తారు, పనిచేసిన వాళ్ళు కూడా. కాబట్టి ఈ టైంలో వాళ్ళకి రాలేదు అన్నప్పుడు అసంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీ లెక్కనే కలుపుకొని పోతాము. వాళ్ళు కూడా ఒక 2-3 డేస్లో మళ్ళీ అందరం కలిసి పనిచేద్దాము అన్న దాంట్లోనే ఆలోచిస్తారు తప్ప ఇంకా వేరే రకంగా ఆలోచించారు. మిగతా సంబంధించిన బీఆర్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా మీరు కలవడం జరిగింది, అందులో రెస్పాన్స్ ఎట్లా ఉంది?
వాళ్ళు యాక్చువల్లీ కడియం కావ్య అంటే వాళ్ళ బిడ్డ లెక్కనే భావిస్తారు, బిడ్డ లెక్కనో చెల్లె లెక్కనో భావిస్తారు. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను చూస్తూనే ఉన్నాను, నేనేం వాళ్ళకి కొత్త అమ్మాయిని కాదు. కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలే పోటీలో దిగుతుందన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఎస్, మనం చూసుకొచ్చి ఏదైతుందో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించినందుకు కేసీఆర్ కు రుణపడి ఉంటామని చెప్తున్నారు. కేసీఆర్ కు గెలిచి గిఫ్ట్ గా ఇస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. అదేవిధంగా ఇక్కడ 33% మహిళా రిజర్వేషన్లు కూడా మైబాద్ సంబంధించినటువంటి మాలతి కవిత నిలబడడం, అదేవిధంగా వరంగల్ నుంచి కూడా కడియం కావ్య పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదివరకే కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి సమస్యలపై పోరాడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.